ఇప్పుడు ఐస్ క్రీమ్‌లో స్టాండర్డ్ ఫ్లేవర్స్ కాకుండా కస్టమైజ్డ్ ఫ్లేవర్స్ వస్తాయి కదండీ! ఈ కస్టమైజ్డ్ ఫ్లేవర్స్ కొన్ని సీజనల్ ఫ్లేవర్స్ వస్తాయి. కొన్ని సీజన్ టు సీజన్ మారుతూ ఉంటాయి కదా! సో, ఇప్పుడు మీరు దాన్ని ఎలా చూస్తారు? ఆబ్వియస్‌లీ సీజన్ టు సీజన్ మీరు మళ్ళీ బిల్డ్ చేస్తారా? చేసుకోవాలండి. మరి ఎందుకంటే మిగతా బ్రాండ్స్ ఆల్ సీజన్ కొన్ని ఫ్లేవర్స్ ఇస్తున్నారు కదా! అవును. ఈస్ దట్ అన్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఆర్ న్యాచురల్? అంటే అట్లా అని కాదండి. ఎట్లా సింపుల్ టర్మ్స్‌లో అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్ టు బ్రాండ్. మోర్ ఓవర్ ఇప్పుడు సింపుల్‌గా మీకు ఐడియాలో చెప్పాలి అంటే ఒలోపడ్ మ్యాంగోస్‌కి పెట్టింది పేరు. అవును. అక్రాస్ ద వరల్డ్ వెళ్తాయి. అవును. యూఎస్ కూడా ఎక్స్‌పోర్ట్ అవుతాయి. సో అక్కడి నుంచి నేను నాకున్న క్లోజ్ సర్కిల్‌లో ఫ్రూట్ చేస్తా సీజన్‌లో. తెచ్చి ఏం చేస్తారంటే పల్పర్ మిషన్స్‌లో వేసి పల్ప్ తీసేస్తారు. దాన్ని -40లో బ్లాస్టింగ్ చేస్తాను. అంటే 1 అవర్ లోపల హార్డెనింగ్ అయిపోతుంది. దాన్ని నేను -20లో త్రూ అవుట్ ది ఇయర్ స్టోర్ చేస్తాను. అంటే నేనేమంటానంటే ఎందుకు అలా చేయడం అంటే ఇప్పుడు మీకు మ్యాంగో ఫ్లేవర్ నేను ఇవ్వాలి అంటే మార్కెట్లో అందరూ ఏం చేస్తారంటే 5 kg టిన్స్ దొరుకుతాయి పల్ప్ లాగా. దాంట్లో సోడియం బెంజియేట్, కలర్స్, ఎమల్సిఫైయర్స్, స్టెబిలైజర్స్, ఫ్లేవర్స్ అన్ని వాడి పల్ప్ చేస్తారు. మీరు నమ్మరు, పచ్చికాయల్ని కూడా తీసేసి కలర్ ఫ్లేవర్ యాడ్ చేసేస్తారు. సో దానికంటే నేను చేసేది 1000 రెట్లు బెటర్. అంటే నేను మందు కొట్టని మ్యాంగో తీసుకొస్తున్నాను పొలోపాడి నుంచి. నేను త్రూ అవుట్ ది ఇయర్ ఇస్తాను. అంతకంటే ఏం కాదు. అంటే మిగతా బ్రాండ్స్ కూడా ఇది చేసే ఆస్పెక్ట్ ఉందా సార్ అందరికి అదే ఆపర్చునిటీ? కాస్టింగ్ వర్కౌట్ అవ్వదు. డైరెక్ట్ గా పల్ప్ వర్కౌట్ చేసేసి కాస్టింగ్ వర్కౌట్ అవ్వదు. ద ప్రీమియం సెగ్మెంట్ గా సింక్ అవుతుంది. ఎందుకు రేట్ ఎక్కువ తక్కువ అనే క్వశ్చన్ కి సమాధానం చెప్పాం మళ్ళీ. స్కేలబిలిటీకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ లో కంపల్సరీగా మార్చుకుంటూ రావాలి, ఎక్స్పాండ్ చేసుకుంటూ రావాలి కదా. Exactly. ఈ ప్రాసెస్ లో ఆర్గానిక్ అనే ఒక ఆస్పెక్ట్ ని ఎంతమంది మిస్ అవుతారు యూజువల్లీ? వాళ్ళ కష్టం అందరూ మిస్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ రూట్స్ మనం ఏ రోజైతే ఎంబెడ్ చేసుకుంటూ వెళ్తామో గ్రోత్ ఉంటుంది. లేనప్పుడు కనబడిపోతాం. ఇప్పుడు మేము ఓపెన్ గా చెప్తున్నాను, మేము అందుకనే ఈ రోజుకి నేను హైదరాబాద్ లో హ్యావ్ మోర్ బిజినెస్. నేను ఒక స్టోర్ లో కూడా ఒక స్టోర్ ఓపెన్ చేసి నెక్స్ట్ 2 months లో ఇంకో 5 స్టోర్లు ఓపెన్ చేస్తున్నాం హైదరాబాద్ లో బిఫోర్ సమ్మర్. సో ఆ థాట్ ప్రాసెస్ ఆలోచిస్తే మిగిలిన 5 స్టోర్లు ఓపెన్ అయిన తర్వాత యూ కెన్ ఎస్టిమేట్ ద నెంబర్. అప్పుడు నాకు హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండవు ఈజీ. కానీ నేను నెల్లూరులో ఎందుకు ఉండాలి అంటున్నానంటే మీకు ఇప్పుడు నేను మిల్క్ ప్రొక్యూర్మెంట్ అంతా చుట్టుపక్కల పల్లెటూరు నుంచి తీసుకుంటున్నాను. నెల్లూరు చుట్టుపక్కల పల్లెటూరు అక్కడ 50-60 రూపాయల కంటే ఎక్కువ మార్కెట్ లేదు. ఇక్కడ మీకు అదే మిల్క్ 120-130 రూపాయలకి అమ్ముతున్నాం. ఇది ప్యాకెట్ మిల్క్ కూడా ఆర్గానిక్ లేదంటే ఫార్మ్ మిల్క్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫార్మ్ అని సెగ్మెంట్ పొజిషనింగ్ మార్కెటింగ్ యూరోప్. నాకు కావాల్సినంత వాల్యూమ్ దొరకదు, నాకు కావాల్సిన ప్రైస్ రాదు. ఆ రోజు ఏం జరుగుతుంది, నేను కూడా కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అయితే ప్రోడక్ట్ నమ్మదు. నేను ఆ ఫౌండర్ ప్రామిస్ చేసేయాలి. మల్టిపుల్ రీజన్స్. నాది కూడా వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ మార్కెటింగ్ ఆపర్చునిటీ మాత్రమే వద్దు ఆర్గానిక్ అని. బ్రాండ్ ప్రామిస్ ఫార్మ్ టు ఫ్రీజర్ అని అంత స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నాం అంటే ఆబ్వియస్లీ అది మనం చూపించాలి కంపల్సరీగా. కానీ మీరు స్కేల్ చేసినప్పుడు ఆబ్వియస్లీ తగ్గుతూ వస్తుంది. అందుకనే అంటున్నానండి. ద పాయింట్ ఏంటంటే నేను ఇమీడియట్ గా ఫర్ ద నెక్స్ట్ 3-4 years అయితే మాత్రం నాకు సౌత్ ఇండియా మాత్రమే. ఐ డోంట్ వాంట్ టు ఎక్సెల్ ద థింగ్స్ ఇన్ నార్త్ ఇండియా. తర్వాత పాసిబిలిటీస్ని బట్టి చేస్తాం. ఇంకోటి మీకు చెప్తున్నా, మీకు ఎంటైర్ సౌత్ ఇండియాలో ప్రొడక్షన్ కంటే కూడా గుజరాత్ అండ్ రాజస్థాన్ వాజ్ వెరీ హ్యూజ్. ఇది చేస్తే ఆ స్టేట్స్కి దగ్గరగా చేయాలి. చేసినప్పుడు అగైన్ యూ కెన్ పుల్ ఓవర్ ద ఫ్యాక్ట్.